ఇక దేశవ్యాప్తంగా అయితే మరి అన్ని రాష్ట్రాల్లో ఉన్న పార్టీలు కావచ్చు, నేషనల్ పార్టీస్ అన్నీ కూడా ప్రధానంగా ఇప్పుడు పార్లమెంటుకు జరిగే ఎన్నికలపైన, ముఖ్యంగా లోక్సభ ఎన్నికలపైన దృష్టి అయితే సారించడం జరిగింది. ఇక ప్రధానంగా తెలంగాణ రాష్ట్రాన్ని మనం తీసుకున్నట్టయితే మరి తెలంగాణలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సారథ్యంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏవైతే ఉన్నాయో 6 హామీలను అమలు చేయడం చాలా కష్టమని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పలు సభల్లో, ప్రెస్ మీట్లో ఇప్పటికి కూడా దాన్నే ప్రధాన ఎన్నికల ఆయుధంగా చేపట్టి మరి అధికార పార్టీ పైన సవాళ్ళు విసరడం మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కల్వకుంట్ల కవిత కావచ్చు, ఇతర నాయకులు కూడా ప్రధానంగా ఎన్నికల హామీపైనే దృష్టిని కేంద్రీకరించి లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వారి యొక్క వ్యూహాలకు రచన అయితే చేయడం జరుగుతోంది. ఇక వీరి అంచనాలను తారుమారు చేస్తూ అధికార పార్టీ కాంగ్రెస్, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి తన దూకుడును పెంచి ఏవైతే ప్రతిపక్షాలు సవాళ్ళు విసురుతున్నాయో వారి ఊహలకు, అంచనాకు భిన్నంగా తనదైన రీతిలో హామీల అమలు పైన నిర్ణయాలైతే చాలా స్పీడ్గా, ఒక జెట్ స్పీడ్ లాగా దూసుకుపోతున్నాడు. దానికి మనం ప్రధానంగా నిన్న మహబూబ్ నగర్లో జిల్లాలో జరిగిన కోస్గి బహిరంగ సభలో అది తేటతెల్లమైంది. ఇప్పటి వరకు ఫ్రీ బస్సు, మహిళలకు ఏదైతే కేటాయించిన ఫ్రీ బస్సు పథకం ఏదైతే ఉందో అది దాదాపు 100% సక్సెస్ అయింది. చిన్న చిన్న ఆరోపణలు మినహా ప్రభుత్వం ఆ పథకాన్ని అమలు చేయడంలో తన లక్ష్యాన్ని అయితే సాధించింది. ఇక రెండోది, మూడో పథకమైన 500కే గ్యాస్ సిలిండర్, మూడో పథకము ఏదైతే ఉందో 200 యూనిట్ల లోపు కరెంటు ఫ్రీ, ఈ రెండింటిపైన కూడా నిన్న జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. మార్చి 1, 2 తేదీల్లో వీటిని అమలు చేసి తీరుతామని, దానికి సంబంధించిన వెబ్సైట్ పోర్టల్ను కూడా రూపొందించడానికి కసరత్తు చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఇక తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ 500కే గ్యాస్ సిలిండర్, 200 లోపు ఏదైతే యూనిట్లు ఉన్నాయో వారికి కూడా 0 బిల్లును ఇవ్వడం జరుగుతుందని, ఫ్రీ కరెంట్ అని చెప్పడం జరిగింది. ఆ రెండింటిని కూడా అమలు చేస్తామని, రైతు బంధును కూడా మార్చిలో దాదాపు ఇవ్వడం జరుగుతుందని, రైతు బంధును ఇవ్వడం తన లక్ష్యం అని కూడా చెప్పడం జరిగింది. ఇక మహబూబ్ నగర్ జిల్లా, ఒక్క జిల్లాకే, తెలంగాణలో గల మహబూబ్ నగర్ సొంత గడ్డ అయిన తను పుట్టిన మహబూబ్ నగర్ జిల్లా పైన సీఎం రేవంత్ రెడ్డి నిన్న వరాల జల్లు అయితే కురిపించడం జరిగింది. దాదాపు మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధి కోసం 4369.14 కోట్లు అక్కడ వెచ్చించే అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, తర్వాత ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది. అక్కడ మహిళా సంఘాలను ఉద్దేశించి కూడా జరిగిన బహిరంగ సభలో బీఆర్ఎస్ పార్టీ పైన, అదే కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విరుచుకుపోవడం జరిగింది. గత ప్రభుత్వాల వల్లే మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధికి నోచుకోలేదని, ఏవైతే మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు కూడా పూర్తి చేయలేకపోయారని, వాటిని ఇప్పుడు మేము పూర్తి చేస్తామని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఇక ఏదైతే కొడంగల్
నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి కూడా రాబోయే లోక్సభ ఎన్నికల్లో మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడే అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరడం జరిగింది. గెలిపిస్తే గనక 50,000 మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్రెడ్డిని గెలిపిస్తే గనక మళ్ళీ 5,000 కోట్లతో ఇక్కడ మీ ముందు నిలబడతామని కూడా రేవంత్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది.